ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారాలండి. మన అమరావతి రాజధాని పనులు పురప్రారంభానికి మే 2వ తేదీ భారత ప్రధాని గారు వస్తున్నారు. ఈవినింగ్ 3:25 ఇక్కడికి వస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. 90% వర్క్, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశం ఇస్తే దాని ప్రకారం యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా అన్నీ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ లైన్స్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ విధంగా 2014-19లో ఈ వర్క్స్ టేకప్ చేసాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ, రాజధాని మీద 3 ముక్కలు ఆట ఆడుతూ ఈ యొక్క టెండర్లు క్యాన్సిల్ చేసినా మేము వర్క్ ఇమీడియట్ టేకప్ చేస్తాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఈ విధంగా అసలు దీన్ని ఒక నిర్విరామం చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని టేకప్ చేస్తామని. దాని మీద నిజంగా ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేస్తాం. అయితే అనేక లీగల్ ఇష్యూస్, హర్డిల్స్ ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి 8 నెలలు పట్టింది. ముఖ్యంగా 2014-19లో ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టులు క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు, వాళ్ళది క్లోజ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇలా, వర్క్ కంటిన్యూ చేయాల. అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్కి వచ్చి యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది. దానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని తెచ్చారు, అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అన్నారు, అది క్యాన్సిల్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది, అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇట్లా అనేకమైనవి. అంతేకాకుండా 2014-19 తర్వాత 6 సంవత్సరాలు అయింది దాదాపు. ఈ 6 సంవత్సరాల్లో అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఆపేశారు. వాటి స్ట్రెంత్ ఏంది, అవి వర్క్ కంటిన్యూ చేయొచ్చా, ఇలాంటి ఏం చేయాలి, దానికోసం ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఇచ్చాం. వాళ్ళు ఒక 3 నెలలు టైం తీసుకున్నారు దాన్ని స్టడీ చేయడానికి. ఇటువంటి హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ రావటం దాదాపు 8 నెలలు అయింది. అయిన వెంటనే టెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు కాల్ఫర్ చేసి L1 ఇచ్చేసాం. ఆ వర్క్స్ అన్నిటి యాక్చువల్గా రేపు 2వ తేదీ భారత ప్రధాని గారు రావటం, వారి చేతుల మీదే పునఃప్రారంభం, అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయటం జరుగుతుంది. ఈ వర్క్స్ అన్నీ కూడా 3 సంవత్సరాల లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగానే టెండర్లు ఇచ్చాం. అన్నీ కూడా కంప్లీట్ చేసి అమరావతి రాజధాని, ఇది మన అమరావతి రాజధాని, ఇది ఒక ప్లేస్కి సంబంధించింది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది.
నిన్న రైతు సోదరులతో ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా మాట్లాడారండి. ఎవరైతే 2014-19లో ల్యాండ్ పుల్లింగ్కి సహకరించి అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడిన రైతు సోదరుల్ని ప్రతి విలేజ్కి ఒక 4-5 రమ్మన్నారు. నిన్న వాళ్ళతో ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక 2 అవర్స్ యాక్చువల్గా డిస్కస్ చేశారు. వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. 29 గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ ఫంక్షన్ రావాలని నిన్న ముఖ్యమంత్రి గారు తాను స్వయంగా, అంటే ఇల్లు తిరగలేరు, ఇంటింటికి పోలేరు, స్వయంగా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 150 మంది రైతులు నిన్న రావటం జరిగింది. వాళ్ళందరికీ చెప్పారు, ఇది నా పర్సనల్ ఇన్విటేషను, ప్రతి ఒక్కరు రావాలని యాక్చువల్గా నిన్న ఇన్వైట్ చేశారు. ఆ విధంగా ఈ కార్యక్రమానికి ముందుకు పోతుంది. వాళ్ళందరూ యాక్చువల్గా నిన్న ముఖ్యమంత్రిని అడిగారు, సార్ గత ప్రభుత్వము ఇది రాజధాని కాదని 3 ముక్కలు ఆటాడింది, అటువంటి పరిస్థితులు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే పార్లమెంట్లో ఒక చట్టం చేసేటట్టుగా మీరు మాట్లాడమన్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ఏం చేశారంటే దానికి సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ కేంద్రంతోనూ మాట్లాడి ఏం చేయాలో చేస్తానని చెప్పడం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎలా తెలియాలి కదా, అంతా లీగల్గా తెలియాలి కదా, అంతా వచ్చుంటాం, అవన్నీ డిస్కస్ చేసి దాని మీద పాజిటివ్గా డెసిషన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికీ 43,000 కోట్లకి L1లు ఇచ్చేశారు. బహుశా ఇవాళ రేపులో కూడా కొన్ని ఇస్తున్నారు. ఇవాళ రేపు కూడా అంటే టెండర్ బిల్స్ అయిపోయింది, అవి కూడా ఇస్తే మొత్తం యాక్చువల్గా 43,000 కోట్లు. ఎందుకంటే 64,000 కోట్లకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. సిఆర్డీఏ యొక్క అథారిటీ 64,000 కోట్లకి ఇచ్చింది. ఈ టెండర్లు ఏదైతే అయిపోయినాయో వాటికి యాక్చువల్గా 2వ తేదీ శంకుస్థాపన జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.